गणानाद्वा गणपति महामैकासुरं ज्येष्ठराजं ब्रह्मणस्पति नमः पुष्पै पूजयामि ओम गणाधिपति नमः नारिकेल निवेदयामि नारिकेल निवेदयामि ओम यामे महासनमा वै महादेव गणपतमे वन्दतमे पकेम प्रथम वच में सप्तम वच में आत्मा किलता सिंपल सार गिटा आत्मा आदवक्तार आदो दक्षिणा आदव छोड़वा आदव सर्वदवा महापंचदवा सर्वमय तम दजितासे अंदर ब्रह्मवसे ज्ञान में अभिः तज्द्वारि भागपदानि तम गुणयात्रितः आनंद उसको पिలుచుకో अंदर महिला अध्यक्ष राले जयमा इधर बाबू रवि भाई विजय अरे आनंद दोस्तुలు రారి సర్పంచ్ సాబ్ దోస్తు శరత్ భాయ్ सेट చర్లపల్లి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యులు మన ముఖ్య అతిథి గారైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు జగిత్యాల, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభించినటువంటి విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం మీరందరూ వచ్చినందుకు. మరియు ఈ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చినందుకు మన డాక్టర్ సంజయ్ కుమార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు ఈ నిధులు సమకూర్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, వాటికి కూడా నిధులు సమకూర్చాలని కోరుకుంటున్నాము. సార్ సహాయంతో వాటిని అన్నిటినీ మా పనులు త్వరగా నెరవేర్చుతామని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ది సెకండ్ టర్మ్ చాలా రుణపడి ఉన్న ఈ సందర్భంగా సార్కు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. సారు ఫస్ట్ గ్రామ పంచాయతీ అయిన తర్వాత ది బెస్ట్ విలేజ్, ది బెస్ట్ గ్రామ పంచాయతీగా ఫస్ట్ ఆధ్వర్యంలో మాజ్ గారి ఆధ్వర్యంలోనే ఈ జీపీ భవనం సార్ గారు మంజూరు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్ళీ కొత్తగా పాలకవర్గం ఎన్నికైన తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకొని సార్ గారి చేతుల మీదుగా మళ్ళీ భూమి పూజ చేయడం జరిగింది. దానికి విచ్చేసిన అందరికీ మరియు దానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా విలేజ్ లో డెవలప్మెంట్ నేను ఎదిగినప్పటి నుంచి ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు చూడలేదు. అది కేవలం సంజయ్ కుమార్ గారితోనే సాధ్యమైందని చెప్పుకోక తప్పదు. ఈరోజు మా గ్రామము ఎవ్వరికి తెలియకపోతుండే మా గ్రామం అభివృద్ధి పదంలో ముందడుగు వేసిందంటే సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు మాజీ సర్పంచ్ తిరుపతి గారి సహకారంతో ఆధ్వర్యంలోనే ఈ కళ సహకారమైంది. మా విలేజ్ లో ఇప్పుడు చేయడానికి అన్ని పనులు సమకూర్చి పెట్టి మా ముందు ఇప్పుడు వచ్చిన పాలక వర్గానికి అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని నిధులకు కానీ ఏ విధంగా అయినా సహకారం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మాకు సూచనలు చేస్తూ ఈ మాజీ సర్పంచ్ గారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు సంజయ్ కుమార్ గారు ప్రతిదీ ఏదైనా సరే మీరు రండి నేను చూసుకుంటా అని మళ్ళీ మాట ఇవ్వడం జరిగింది. సార్ మీరు ఎన్ని రోజులున్నా మీకు సహకారం మా జీపీ నుంచి ఉంటుంది, మా ఊరు నుంచి మీకు సహకారం చేస్తాం సార్. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకు కొన్ని పనులు ఉన్నాయి, దాని మీద సర్పంచ్ గారిని మాట్లాడాలి సార్. సింగిల్ భూమి పూజ తోటి మాకు సగభవనం కంప్లీట్ చేసి ఇచ్చారు. అట్లాగే
విలేజ్ లో మైపాలన్న వార్డు దగ్గర నుంచి సిసి రోడ్డు ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టే సందర్భాలు అంతకుముందు ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టారు. కానీ ఆ సిసి రోడ్ కూడా సార్ ద్వారానే మంజూరైంది సార్. ఇక ముందు ఏ అభివృద్ధి ఉన్నా మీ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ ఒక్క అభివృద్ధి పథకమైన మీరే మాకు హామీ ఇచ్చి మీరున్న రోజులు కంపల్సరీ మాకు మేము అడిగింది చేయగలని ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అది మీ ద్వారా సాధ్యమైతే మేము నమ్ముతున్నాము. తప్పకుండా మీకు దీనికి సహకరించాలి సార్. విలేజ్ లో ఏదైనా సార్ మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము ముందుండి మేము తీసుకొని వస్తాం సార్. ఏదైనా కానీ మాకు ఇది ఒకటి సహకరించాలి సార్. మా రెడ్డి సంఘ భవనము, మునూరు కాపు సంఘ భవనము, ఒకటి ఎస్సీ కాలనీది మినీ ఫంక్షన్ వేసుకోవాలని మా అందరు కోరుకుంటున్నారు సార్. వీళ్ళందరూ చాలా హ్యాపీ ఉన్నారు మీ విషయం పట్ల. సో ఈ ఒక్క హామీ మీరు నెరవేర్చినట్లయితే ఇంకా 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 మా గ్రామం మీకు రుణపడి ఉంటది ముందు. థ్యాంక్ యూ సార్. సంఘ భవనాలకు కూడా నిధులు అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చారు. మీ అందరూ తెలుసు. పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. పదే చెప్తా ఉన్నారు. కొంచెం గతంలో ఇక మనం మంచం ఎంత ఉంటే కాలు అంత దాపాలంట. మంచం కట్టే పొడవు యొక్క దాకా అయ్యేవారు బ్యాంకులకు నెలకు 6,000 కోట్లు ముందుగా కట్టి జీతాలు ఇచ్చినాకనే పని నడుపుతుంది. ఎందుకంటే ఆ విషయం మా ఉద్యోగస్తులు అందరూ తెలుసు. నేను అప్పుడు అక్కడ ఉన్నా కాబట్టి తప్పు పడ్డా కానీ ఉన్న విషయం చెప్తున్నా. జీతాలే మొదటి వారంలో పడని పరిస్థితి ఉండే. నెల జీతాలే. దాన్ని అట్లీస్ట్ ఒక గాడికి తీసుకొచ్చారు. కాబట్టి ఉన్నంత తప్పకుండా ఎంతో కొంత చేసుకుంటూ పోతారు చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చి అందరూ ధన్యవాదాలు. మరి చెర్లపల్లి గ్రామం చిన్నదైనా కానీ ఒక ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచింది. గతంలో తమ్ముడు తిరుపతి ఉన్నప్పుడు, సర్పంచ్ ఉన్నప్పుడు నాతో మంచిగా సమన్వయం చేసుకుంటూ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేసాం. రోడ్లు కావచ్చు, అంబేద్కర్ సంఘ భవనం కావచ్చు, చాలా కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. చెర్లపల్లి కండ్లపల్లి రోడ్ కూడా డ్యామేజ్ అయితే మళ్ళీ కూడా పెద్ద ఎత్తున కల్వర్ట్ అవన్నీ నిర్మాణాలు కూడా చేసుకున్నాం. మరి చెర్లపల్లి లాంటి చిన్న గ్రామం, అభ్యుదయ మంచి రైతులున్న గ్రామం. పోనాడు వచ్చి నా యువ నాయకుని దగ్గరికి పోతే కూరగాయల మనకి మార్కెట్కి పోయానని చెప్పారు. అంటే ఈ రకంగా మంచిగా కష్టజీవులు సొంతగా కాలం మీద నిలబడి పండించడమే కాదు, మనం వాటి కొంత వ్యాపార దృక్పథంతో ఉన్నప్పుడే రైతులు బాగుపడతారు. లేకపోతే దళారులు ఎక్కువ బాగుపడతారు, వ్యాపారస్తులు ఎక్కువ బాగుపడతారు, మనం తక్కువ లాభపడతాం. ఆ రకంగా ఇక్కడ కొంతమంది ముందుకు వస్తున్న యువకులు, నా యువ మిత్రులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గ్రామం చిన్నదైనా కానీ పెద్ద కార్యక్రమాలు డెవలప్ చేసింది. గ్రామ పంచాయతీ భవనానికి చాలా రోజులు అయిందే మంజూరై. ఈ లోపల ఎలక్షన్లు రకరకాల కారణాల వల్ల కొంత ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు సోదరు వనితా ఆనంద్ రెడ్డి గారు, యువనాయకుడు సుమను, మాజీ సర్పంచ్ గారి సహకారంతో, అధికారుల సహకారంతో అతి త్వరలో పూర్తి చేసి మా సర్పంచ్ గారిని, సెక్రటరీ గారికి కూర్చి అన్ని కూడా మీ సమావేశ మందిరంలో ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరూ కూడా కూర్చునే విధంగా 5-6 నెలలు తయారు కావాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ చాలా సంతోషం. మళ్ళీ కూడా ముందు కూడా మనం పనిచేద్దాం. ఇవాళ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి నేను పనిచేస్తున్న సందర్భంలో చాలా విమర్శలు వచ్చినాయి. చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడారు. చాలా మంది నాయకులు రకరకాలుగా మాట్లాడారు. మరి దానికి నేను సమాధానం చెప్పకుండానే ఎంతో మంది మంచి విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి కావచ్చు, ఇంకా చాలా మంది కూడా మరి ఈ పని చేసుకుంటామనో, పని చేస్తామనో, ఈ ఒక ప్రభుత్వం నుంచి, ఒక పార్టీ నుంచి కలిసి ఇంకో ప్రభుత్వంతో దాదాపు అందరూ చేసిన వాళ్ళే అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను దానిపైన దృష్టి పెట్టకుండా ఇంతమంది నాయకులు తీసుకొచ్చి ఈ గ్రామాల అభివృద్ధి కావచ్చు, జగిత్యాల అభివృద్ధి పైన దృష్టి పెట్టడం, ఇప్పుడు గెలిచిన మెజార్టీ సర్పంచులు నాతో కలిసి పనిచేయడం, రాజకీయాల్లో కొంత తేడా ఉన్నా. ఇంతకుముందు రాయకల్ మండలం గ్రామ సర్పంచ్ వచ్చింది, కొద్దిగా బీజేపీ భావజాలం ఉంది. అయినా కానీ దాదాపుగా చిన్న గ్రామమే 50 మందిని తీసుకొని వచ్చాడు పనులు కావాలి. ఎందుకంటే ఒకసారి మనం ముందరికి వెళ్ళిన తర్వాత మరీ రోజు ఎడవంటితో పనిచేయలేం. కానీ కొద్దిగా సమన్వయం చేసుకుంటే ముందుకు వస్తే రాజకీయాలకు అతీతంగా చేస్తాం. ఉదాహరణకి గ్రామం ఉంటుంది, ఆదర్శవంతమైన గ్రామం, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కానీ అన్ని గ్రామాలలో ఇట్లుండదు. అన్ని గ్రామాలలో ఇట్లుండదు. ఎప్పటికప్పుడు మున్సిపాల్ ఇవ్వాలి రేపటి అన్నిటికంటే ముఖ్యం అందరికీ సర్పంచ్ అమ్మని, అందరికి ఉప సర్పంచ్ గారు, అందరికీ మేము ఎమ్మెల్యేని. సో కాబట్టి ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో అందరినీ కూడా కలుపుకుపోతూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం.
ఉద్యోగాలు అయితే ఫ్లెక్సీ లేకే వీధి దృష్టి పెట్టుడు ప్రెస్ మీట్లో పెడితే అయ్యేది ఉండదు. ప్రభుత్వంతో కలిసి పనిచేసి పనులు చేయాలి. అది ప్రజలు ఆకాంక్షించేది అదే. దానికి అనుగుణంగానే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఈనాడు ముఖ్యమంత్రి అయ్యారు. చాలా చిన్న ఏజ్ లో అయింది. గొప్ప అవకాశం వచ్చింది. రైతు నాయకుడు. సర్కార్ బాలకు ఇటువంటి సర్కార్ బాలకు చదివినా అని చెప్తాడు సార్. నేను కూడా అట్లే చదివినా. మరి పూర్తిగా విద్య పట్ల, గ్రామాల పట్ల, అన్నిట్ల వ్యవసాయం పట్ల అవగాహన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తప్పకుండా అన్ని కూడా పనులు కొనసాగుతాయి. గత ప్రభుత్వం ఏవైతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏదైతే ఇచ్చిందో ఆ స్కీమ్ అన్ని కొనసాగించుకుంటాం. మరి ఇవాళ భూమి లేని ఎంతో మంది ఉంటారు, పేదవాళ్ళు ఇల్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇంట్లో ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు. మరి అదేవిధంగా చాలా మంది పేదవాళ్ళు దొడ్డు బియ్యం తినే పరిస్థితులు దేశంలో ఎవరు తింటలేరు. మనం బాగా పెడుతున్నాం అవే పట్లు, కానీ అటెందుకు కొనేటోళ్ళు ఉండరు. ఎందుకంటే తినేటోళ్ళు లేనప్పుడు మనం పెడితే కొని ఏం చేస్తారు? సర్కారు తీసుకుపోయి సముద్రంలో పోతే పైసల వల్లే మనే రేపటి మనే అయితే. కాబట్టి వీటి విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం. ఆ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి క్వింటాల్కి 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చి సన్నవడ్లు పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతన్నల పక్షాన, పేద ప్రజల పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా చాలా మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు హాస్టల్లో ఉంటారు. అంతకుముందు మెస్ ఛార్జీలు సరిపోకపోతుండే. వాటికి ఉదాహరణ 900 ఉంటే 1300 రూపాయలు చేశారు. ఏకదం 40% పెంచారు. ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎన్నో వస్తువులు అవసరం ఉంటాయి. అందులో 10 ఏళ్ళు, 11 ఏళ్ళు వచ్చిన పిల్లలు, 12 ఏళ్ళు వచ్చిన పిల్లలు ఉంటారు, 15 దాకా. మరి అటువంటి వాళ్ళకు ఇంకా కొంచెం ఉంటాయి. అందుకని చెప్పి 200%, ఉదాహరణ 100 రూపాయలు కాస్మెటిక్ ఛార్జెస్, అంటే సబ్బులకు, పౌడర్కు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే అమ్మాయిలకు మనకు తెలుసు, 100 రూపాయలు ఉన్నదని 300 చేసింది. అంటే 200% ఇచ్చింది. ఈ రకంగా పేద ప్రజల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటూ, అదేవిధంగా అభివృద్ధి విషయంలో నాకున్న సత్సంబంధాలతో జగిత్యాల ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నాం. ఇంకా ముందు కూడా తప్పకుండా చాలా విషయాలు చెప్పారు. ఇందులో ఒకటైతే మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఏ గారు అనుకుంటే ఇప్పుడే అయిపోతుంది. అంగన్వాడీ భవనం సరిగా లేదని చెప్పి ఇమీడియట్ గా మంజూరు చేయాల్సిందిగా కూడా పనులు చేయాల్సిందిగా కోరుతూ, సిసి రోడ్లు అవన్నీ కూడా తెలియజేస్తూ, మహిళా సంఘ భవనం కూడా తప్పకుండా చేద్దాం. మరి